వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న సూచన దయచేసి గమనించండి. మేము మన ఈ ఛానల్ తరపున withchari.in అనే వెబ్‌సైట్‌ని లాంచ్ చేశాము. అందులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాక్టీస్ టెస్టులు, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. దయచేసి వాటిని అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక నిజమైన ఎగ్జామ్ రాస్తున్నటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ యొక్క లింకును కూడా ప్రొవైడ్ చేసినాము. ఒకసారి చూసుకోండి. క్రింది వాటిలో ఆధునిక వ్యవసాయ పనిముట్ల వాడకానికి సంబంధించి సరైనది ఏది? పనులు తొందరగా అవుతాయి మరియు కూలీల అవసరం తగ్గుతుంది. ట్రాక్టర్లు, నాటు వేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, హార్వెస్టర్లు వంటి ఆధునిక వ్యవసాయ పనిముట్లు వేగంగా పనిచేస్తాయి. వీటి వాడకంతో పనులు తక్కువ సమయంలో తొందరగా పూర్తవుతాయి. కూలీల అవసరం తగ్గుతుంది. అలాగే ఉత్పాదకత పెరుగుతుంది మరియు పండించే ప్రాంతం కూడా విస్తరించుకోవచ్చు. పండ్లు మరియు కూరగాయలను కడగకుండా తినడం వల్ల ప్రధానంగా ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది? క్యాన్సర్. పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందుల అవశేషాలు విషపూరితమైనటువంటి రసాయనాలను కలిగి ఉంటాయి. వీటిని సరిగ్గా కడగకుండా నేరుగా తినడం వలన ఈ రసాయనాలు శరీరంలోకి చేరి కాలక్రమేణా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గతంలో మన రాష్ట్రంలో సుమారు ఎన్ని రకాల మామిడి వంగడాలు అందుబాటులో ఉండేవి? ఏడు వందల 740 రకాలు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా సుమారు 740 రకాల మామిడి వంగడాలు అందుబాటులో ఉండేవి. ఈ వైవిధ్యం స్థానిక విత్తనాల భద్రత, రైతుల సంప్రదాయ జ్ఞానం వల్ల ఏర్పడింది. అయితే ఆధునిక వంగడాల వినియోగం పెరగడంతో ఈ సంప్రదాయ రకాల సంఖ్య తగ్గిపోయింది. గంగావార్ మానెమ్మ ఏ సంఘంలో సభ్యురాలుగా చేరడం వల్ల ఆమె జీవితం మారిపోయింది? దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. గంగావార్ మానెమ్మ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో సభ్యురాలిగా చేరిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఈ సంఘం రైతులకు సుస్థిర వ్యవసాయం, సేంద్రియ పద్ధతులు, విత్తనాల భద్రత, మహిళా సాధికారతపై శిక్షణ ఇచ్చింది. దీనివల్ల ఆమె ఆదర్శ మహిళా రైతుగా గుర్తింపు పొందింది. క్రింది వాటిలో వాణిజ్య పంటలుగా పిలువబడేవి ఏవి? పత్తి, జనుము, మిర్చి. వాణిజ్య పంటలు అంటే ప్రధానంగా స్వంత వినియోగం కోసం కాకుండా మార్కెట్లో అమ్మడానికి పండించేటటువంటి పంటలు. వీటిలో పత్తి, జనుము, మిర్చి ముఖ్యమైనవి. ఇవి రైతులకు ఆర్థిక లాభాన్ని మరియు ఆదాయాన్ని అందించే పంటలు. జీవామృతం యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి? నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేయడం. జీవామృతం అనేది సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే ఎరువు. ఇది ఎరువుగా ఉపయోగపడడమే కాకుండా
నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది సేంద్రియ వ్యవసాయంలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన పద్ధతి. పంట కోయడానికి ఉపయోగించే సాంప్రదాయ పనిముట్టు ఏది? కొడవలి. పూర్వం నుండి రైతులు పంట కోయడానికి ఉపయోగిస్తున్న సాంప్రదాయ పనిముట్టు కొడవలి. ఇది చేతితో పట్టుకొని ధాన్యపు మొక్కలను కోయడానికి అనువైన ఆకారంలో తయారవుతుంది. హార్వెస్టర్ మాత్రం ఆధునిక యంత్రం. అయితే కత్తి మాత్రం పంట కోతకు అనుకూలం కాదు. క్రింది వాటిలో ఆరుతడి పంటలు ఏవి? జొన్న, శనగ, కంది. నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిపైనే ఆధారపడి పెరిగే పంటల్ని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటారు. జొన్న, శనగ, కంది వంటివి తక్కువ నీటితోనే పెరిగే పంటలు కావడంతో అవి ఆరుతడి పంటలుగా పరిగణించబడతాయి. రసాయనిక ఎరువులు మరియు పురుగుమందులు వాడడం వల్ల రాను రాను ఏమి తగ్గిపోతుంది? భూసారం. రసాయనిక ఎరువులు మరియు పురుగుమందులు అధికంగా వాడడం వల్ల నేలలోని సహజ పోషకాలు తగ్గిపోతాయి. దీని ఫలితంగా రాను రాను భూసారం క్రమంగా తగ్గి భూమి నిస్సారంగా మారి భవిష్యత్తులో పంటలు పండించడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. భూసారం తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది. వానపాముల సహాయంతో తయారు చేసే ఎరువును ఏమంటారు? వర్మి కంపోస్టు. వానపాముల సహాయంతో తయారు చేసే సేంద్రియ ఎరువును వర్మి కంపోస్టు అని అంటారు. వానపాములు నేలలోని సేంద్రియ పదార్థాలను జీర్ణించుకొని పోషకాలు అధికంగా ఉన్న ఎరువుగా మార్చుతాయి. ఇది భూసారాన్ని పెంచడానికి మరియు పంట దిగుబడిని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఉత్తమమైన సహజ ఎరువు. సాధారణంగా వరి, జొన్న, శనగ పంటలు పండడానికి సుమారు ఎంత కాలం పడుతుంది? నాలుగు నెలలు. వరి, జొన్న, శనగ వంటి పంటలు విత్తిన తరువాత పూర్తిగా పండే వరకు సాధారణంగా 4 నెలల సమయం పడుతుంది. ఇవి ఆహార పంటలలో ముఖ్యమైనవి. వర్షాకాలం లేదా నీటిపారుదల సౌకర్యం ఆధారంగా రైతులు ఈ పంటలను పండిస్తారు. అదే కంది పంటకైతే సుమారుగా 6 నెలల సమయం పడుతుంది. పంటలకు ఎక్కువ మోతాదులో పురుగుమందులు వాడినట్లయితే చీడపురుగులలో ఎలాంటి మార్పు వస్తుంది? అవి మందును తట్టుకునే శక్తిని పొందుతాయి. పంటలపై పురుగుమందులను విపరీతంగా వాడడం వల్ల కాలక్రమేణా ఆ మందుల ప్రభావానికి లొంగనటువంటి కొన్ని చీడపురుగులు బ్రతికి సంతానోత్పత్తిని చేస్తాయి. ఈ ప్రక్రియలో చీడపురుగులు ఆ రసాయనాలను తట్టుకునే సహజసిద్ధమైన శక్తిని వృద్ధి చేసుకుంటాయి. దీనివల్ల భవిష్యత్తులో అదే మందును ఉపయోగించినప్పుడు అవి చనిపోకుండా సమస్య అనేది మరింత తీవ్రమవుతుంది. మన రాష్ట్రంలో
గతంలో సుమారు ఎన్ని రకాల వంకాయ వంగడాలు ఉండేవి? 3500 రకాలు. మన రాష్ట్రంలో గతంలో 3500 రకాల వంకాయ వంగడాలు ఉండేవి. ఈ వైవిధ్యం స్థానిక విత్తనాల భద్రత మరియు రైతుల సంప్రదాయ పద్ధతులు, సహజ వాతావరణం వల్ల ఏర్పడింది. కానీ ఆధునిక వంగడాల వినియోగం అనేది పెరగడంతో ఈ సంప్రదాయ రకాల సంఖ్య తగ్గిపోయింది. పంచగవ్య ఏ విధంగా పనిచేస్తుంది? చీడపురుగులు మరియు తెగుళ్ల నివారిణిగా. పంచగవ్య అనేది ద్రవరూపంలో ఉండే సేంద్రియ ఎరువు. ఇది మొక్కల ఆరోగ్యానికి తోడ్పడి వాటిలో సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది సూక్ష్మజీవనాశినిగా కూడా పనిచేస్తూ హానికరమైన చీడపురుగులు మరియు తెగుళ్ల నివారణకు ఉపయోగపడుతుంది. సంప్రదాయ పంటల విత్తనాలు అంటే జీవ పదార్థాలు కనుమరుగవ్వడానికి గల ప్రధాన కారణం ఏమిటి? భద్రపరచడంలో అశ్రద్ధ మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం. సంప్రదాయ పంటల విత్తనాలు సేకరించి భద్రపరచడంలో శ్రద్ధ చూపకపోవడం వలన మరియు వాటికి మార్కెట్లో సరైన ధర లేకపోవడం వలన కాలక్రమంలో వాటి వాడుక తగ్గి అనేక రకాలు కనుమరుగయ్యాయి. ఆధునిక వంగడాల వినియోగం పెరగడం కూడా దీనికి కారణం. క్రింది వాటిలో కంది పంట రకం కానిది ఏది? పచ్చకంది. కంది పంటలో ఆశ, నడిపి, ఎర్రకంది, నల్లకంది వంటి స్థానిక రకాలు ఉన్నాయి. కానీ పచ్చకంది అనేది మాత్రం వేరే పప్పు పంట యొక్క రకం. అందువల్ల ఇది కంది పంట రకం కాదు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎక్కడ జీవవైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో జీవవైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఇది సంప్రదాయ విత్తనాల సంరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ పద్ధతుల ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిరంతరం ఒకే పంట వేస్తూ పోతే భూమిలో ఏమి మార్పు వస్తుంది? భూసారం తగ్గి నేల పనికిరాకుండా పోతుంది. నిరంతరం ఒకే పంట సాగు చేయడం వల్ల నేలలోని పోషకాలు తగ్గిపోతాయి. దీని ఫలితంగా భూసారం తగ్గి నేల క్రమంగా వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. అందుకే రైతులు పంటల మార్పిడి పద్ధతిని అంటే క్రాప్ రొటేషన్ అనుసరించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవాలి. రసాయన మందులకు ప్రత్యామ్నాయంగా వాడేటటువంటి వావిలాకు కషాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? తెగుళ్ల నివారణ కోసం పంటలపై చల్లడం. వావిలాకు కషాయం అనేది సహజ సిద్ధమైన సేంద్రియ ద్రావణం.
దీన్ని పంటలపై చల్లడం ద్వారా పంటలకు హాని చేసే తెగుళ్లను నివారించవచ్చు. ఇది రసాయన మందులకు ప్రత్యామ్నాయంగా పనిచేసి పంటలకు హాని లేకుండా సహజ రక్షణను కల్పిస్తుంది. వ్యవసాయం అనే ప్రక్రియ దేని నుండి మొదలై దేనితో పూర్తవుతుంది? భూమిని దున్ని సిద్ధం చేయడం నుండి పంట పండించి ధాన్యం చేతికి వచ్చే వరకు. వ్యవసాయం అనేది ఒక సమగ్ర ప్రక్రియ. ఇది మొదట పొలాన్ని దున్నడం లేదా సిద్ధం చేయడంతో ప్రారంభమవుతుంది. ఆపై విత్తడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం వంటి నిర్వహణ పనులన్నీ ఉంటాయి. చివరికి పంట కోత కోసి నూర్పిడి చేసి ధాన్యం రైతు చేతికి రావడం లేదా మార్కెట్కు సిద్ధం కావడంతో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.